యువరాజు గారు ఏం చేస్తున్నారు? అలాగా. వివాహ విషయం కూడా ఇవాళే తేల్చండి. అమ్మా నాన్నగారు, మీరు ననంగా వెళ్ళి ఇప్పుడా రావడం? కన్నవారి మనసు ఎంత తలడిల్లిపోతుందో ఆలోచించావా? అందుకే సరాసరి ఇక్కడికే వచ్చాను నాన్నగారు. జయచంద్ర, మరికొన్ని రాకుమార్తెల చిత్రపటాలు వచ్చాయి. ఓహో, ఈమె మా అందరికీ నచ్చింది, చూడు. నాన్నగారు, నేను చూడవలసిన వ్యవహారాలు, చేయవలసిన రాజకార్యాలు చాలా ఉన్నాయి. వస్తాను. చూశారుగా ధోరణి. ప్రభు, యువరాజు గారు ఏదో ఊహాసుందరిని సృజించుకుని ఆమె కోసం ఎదురు చూస్తున్నారేమోనని. ఆ విషయం మేము తేలుస్తాం. ఎవతది? అందాక వచ్చింది ఎవరా? మహాపచారం. నీ లెక్క తప్పు, నన్ను చెప్పనే. పైకే చెప్పు, మరేం ప్రమాదం లేదు. పరులు అంటే మహాప్రమాదం. యువరాజు గారా? గోల చేయకు, గోలకు చెవులుంటాయి. ఎక్కడ పెట్టారు? అడవి సరుక. నీకేమైనా మతిపోయిందా? నాకేమిటి, ఆమెను చూడగానే యువరాజు గారు మతే పోయింది. మరో ముఖ్య విషయం, నీతో అసలు విషయం రవ్వంతా, ఆర్భాటం కొండంతా. త్వరగా తేల్చు. ఏం లేదు, రాజులు మహారాజులు అంటే ఆమెకు మంట. జయచంద్రుడే యువరాజని ఆమెకు తెలియదు. నీ వల్ల గాని, దాసీల వల్ల గాని ఈ విషయం ఆమెకు తెలియకూడదు. గొప్ప చిక్కేనే. మరో ముఖ్య విషయం, ఈ గుట్టు రట్టయిందో ఈ మెడ మీద ఈ తలకాయ ఉండదు. నువ్వు నాకుండవు. తర్వాత నీ ఇష్టం, నా అదృష్టం. ఎదురు చెప్పాను. కళ్ళు కనపడ్డా? కళ్ళకు నువ్వు కనబడబట్టే కాలు తేలిపోయి ఒళ్ళు తూలిపోయింది. చంప చొళ్ళమంటే సరే. సరదా, ఇవి చేతులు కావు. నీకేమైనా మతిపోయిందా? ఇవి చంపలు కావు, ఊరిన గంపలు, చిలకడ దుంపలు. ఎలా ఉంది? ఏడ్చినట్టుంది మీ వర్ణన. వర్ణన కాదు, మన అడవి పిల్ల ఎలా ఉంది అని. ఆవిడ అడిగా కొరకదాని కొయ్య. ఏం మంచిదేనే. ఏం మంచి కామంచి నా దుంప తెంచి దూపం వేస్తుంది. చెప్తే విందు చేయి చేసుకున్నావంటే. ఇంటికి ఏం చేసావు? ఏం చేస్తాను? ఆ శ్రీవారికి అప్పగించాను. మీ తిప్పలు మీరు పడండి అని. వారికి అప్పగించావా? కాళీ కరాళి మహాకాళి మాధోలికి రాకు నీ గాలి మా పైన సోకిన ప్రాణముల పైననే పోవు కాళి ఏం కాళి శ్యాం కాళి. నేను బాలేదు. అద్దంలో చూసుకోరా? వద్దు, నీకంతా కొత్త గంగిరెద్దు వేషం నేను వేయను. వేయంటే ఎలా నేర్చుకోవాలి? నా వల్ల కాదు. ఆకలి లేకపోయినా తినాలి, బాగాలేకపోయినా బాగుందనాలి. కష్టంగా ఉన్నా అది నాగరికత. బాబాయ్, ఈ నాగరికత కొద్ది బాబాయ్ పోనీ. వాళ్ళకి నీ కోసం కత్తులతో తిరుగుతున్నారు. కనపడితే పొడి చేస్తారు. పో. ఇదిగో చూడు, ఇలా మారటం కూడా నీ మంచికే. అందరూ పుట్టుగా నేర్చుకొస్తారా? ఇలా అడవి పిల్లలా ఉంటే చాచా నిన్ను ఎవడో పెళ్లి చేసుకోడు. నేను పెళ్ళాను. పెళ్లి పెట్టకుండా ఉండిపోతావా? నా కోసం నేను చెయ్యాను. పోనీ నా కోసమే చెయ్యి.
నీకోసం నిప్పులో దూకమన్నా దూకు. అలా చెప్పు. అయితే నీ చెప్పినట్టు వినాలి, చెయ్యమన్నట్టల్లా చెయ్యాలి. సరేనా? అలా రా దారిలో. సరస్వతీ నమస్తుభ్యం. సరస్వతి నమస్. నేను చెప్పాను కదయ్యా, నువ్వు ఆగవయ్యా. నమస్తుభ్యం. 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 వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి. ఆహా, అలా కాదు. ఏది వాయించు. తత్త దిద్దిత్తై తతతా దిదిత్తై తతతా దిదిత్తై త్రిగడదిత్తై అది తత్త కిణాంతరి దిత్తరి జంతరి దిద్దిరికిట తరికిటత తరికిటత తత్త కిణాంతరి దిత్తరి జంతరి దిద్దిరికిట తరికిటత తరికిటత తజంతత కృతగదగదం తదీంతత కృతగదగదం తజంతత కృతగదీంతత కృతగద జంతతరుం తదనంత గిణంత తక జంతరి తకనక జంతరి కిట జంతరి ధికిట ధనాంతరి తాం తతక జణు తదే తనక జణు తాం తతక జణు. అది తప్పు. తాం తతక జణు తదే తనక జణు తాం తతక జణు తా 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 తా. పుట్టానని కోపం వచ్చింది. ఆటలో అడుగు తప్పికి ఏ గురువు గారికైనా ఆగ్రహం వస్తుంది. కళారాధనలో పరాకు పనికిరాదు సుందరి. ఒక దెబ్బకి పడుకోటి భయపడుకు. నీకేం భయం? నేను ఉన్నానుగా. ఎలా ఇప్పుడు నేను చేస్తాను. ఎలా ఉంది? అబ్బా, దెబ్బకు దెబ్బ. మరో దెబ్బ, అసలు కొసరు కలిపి. అయ్యగారు ఆవిడకి నేర్పుతున్నారు కదా, నేను నీకు నేర్పుపోతే నేర్చుకోవాల్సిన కర్మ పట్టింది. నా పొట్టగా కత్తుల సూరయ్య కూతురంటే ఏమనుకున్నావు? మా వాడ యోధులందరికీ ఆదురు తెలుసా? ఆ మాట ముందే చెప్తే నీ జోలికి రానుగా. పంచి 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 పంచి. ఇదిగో ఇలా కనిపించాలి. ఏది పట్టుకో. గుణపతి ఇదేమిట్రా ఏడుస్తున్నావు? ఇదిగో నువ్వు గణపతిలా కదలకుండా నుంచో, లేకపోతే నీ తలకాయి మామిడికాయలా ఎగిరిపోతుంది. 1 2
ఎంత సుందరంగా ఉంది ఈ గుర్రమా ఇది? గుణపతి. మళ్ళీ చిత్రపటాలని మంత్రి గారు నచ్చిన పిల్లను యువరాజే తెచ్చుకుంటా అన్నారుగా. ఆ మాట అని ఏడాదైనా ఆ వాలకమే కనిపించడం లేదు. మందిరంలో కూడా తరచు కనిపించడం లేదు ప్రభు. అసలు వివాహ యోగం ఉందో లేదో నాకు అనుమానంగా ఉంది. ఉంది మహారాజా, ఉంది. యువరాజు గారు తప్పక పెళ్ళాడతారు. ఎప్పుడు ఎవరిని? అదే పులంద రాజ్యంలో విద్యానగర్ రాకుమారిని. అయితే ఇంకే అయినా ఆ సంగతి నీకెలా తెలుసు? రాజుగారు వారమ్మాయి యాత్రాముఖంగా పెడుతూ మన వసంత మండపంలో విడిది ఏర్పాటు చేశారు. సమయానికి యువరాజు గారు అక్కడే ఉన్నారుగా, వారే అన్ని ఏర్పాట్లు స్వయంగా చక్కబెట్టారు. అప్పుడే అమ్మాయి గారిని అబ్బాయి గారు చూడడం, చూపుల్లో మాటలు కలవడం, మాటల్లో మనసులు కలవడం, అమ్మాయికి అబ్బాయి నచ్చడం, అబ్బాయికి అమ్మాయి నచ్చడం అంత క్షణంలో జరిపింది మహారాజా. ఎలాగైతేనే ఇన్నాళ్లకు మన కోరిక ఫలించింది. మన అబ్బాయికి నచ్చిన పిల్ల దొరికింది. ఇప్పుడే వెళ్ళి చూసేద్దాం. వారిని మన మందిరానికి ఆహ్వానించడం మర్యాద దేవి. ఆ ఏర్పాట్లది నేను చేస్తాను మహారాజా. సరే పెంచండి మహారాజా. ఒక్క మనవి. ఏమిటది? వేడిలో వేడి. యువరాజు గారి వివాహంతో పాటు మా వివాహం కూడా ఏర్పాటు చేసి. అలాగే రేవయ్యా. బ్రహ్మానంద. అబ్బా వస్తాను మహారాజా.